జనసేన బీజేపీ ఒక పక్క ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నారు. ఎలా ఉంటుందంటే రిజల్ట్ గెలుపు ఉండిద్ది అంటారా? ఎలా ఉంటుంది? గెలిపే ఉంటుంది పక్కకు. ఎందుకంటే జగన్ గారు ఒక్కడే ఒంటరిగా పోటీ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి పోటీ చేస్తున్నారు. కానీ జగన్ గారు మాత్రం ఒకరి మీద తనంటూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. సో జగన్ గారు గెలుస్తారు. సో ఇప్పుడు చూసినట్టు యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి వెనక ఎవరు లేరు అంటున్నారు. జగన్ గారి వెనక యూత్ ఎందుకున్నారంటే మాకు చదివిస్తుంది జగన్ గారు. సో మేము జగన్ గారి వెనకతలే ఉన్నాం. ఎందుకంటే జగనన్న విద్యాదీవెన ప్రకారం అతను బాధ్యత మా మీద తీసుకున్నారు. సో మేమైతే జగన్ గారు యూత్ అందరూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాస్ చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ అలా కాదు. కొంతమంది అయితే చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది జగన్ గారి విలువ ఏంటని. అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రోజు పిచ్చి మడత పెట్టి జగన్ ఇంటికి పంపిస్తాను అంటున్నారు కదా, లోకేష్ బాబు అంటున్నాడు కదా, ఎర్ర బుక్లో పేర్లు ఎక్కుతానే అంటున్నాడు కదా, బెదిరిస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అంటున్నారు. జగన్ గారు ఎప్పుడు భయపడరు. జగన్ గారు భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే జగన్ గారు కొట్టినా భయపడట్లేదు, కొట్టినా తిరుగుతున్నారు, ఇంకా యాత్ర చేస్తున్నారు. ఆ రాగి ఇసిరిన తర్వాత ఎవరైనా ఓకే బయటకు వస్తే ఇలా భయపడతారు అని చాలామంది అనుకుంటారు. కానీ జగన్ గారు నిజంగా భయపడితే ఆ రాయి కొట్టిన వెంటనే ఇంకా మరుసటి రోజు నుంచి యాత్ర చేయడం కానీ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి జగన్ గారు భయపడుతున్నారు. మండే గంటలో మన నడలేకపోతున్నాం. అలాంటి లేడీస్ తీసుకుంటున్నాను పశ్చాత్తు 2 రోజులు చేస్తారంటే ఎంట్లో చాలా గ్రేట్. అమ్మ ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చి చోడవరం. సో ఎలా అనిపిస్తుంది వైజాగ్? సో డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది? టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా జరిగింది? డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. నేను ఒక స్టూడెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ ప్రకారం అండ్ ఇంట్లో పరిస్థితికి ఫార్మర్కి ఇచ్చిన ఏదో అమౌంట్ స్కీమ్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి అవన్నీ మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో అన్ని సంక్షేమ పథకాలు మీ డైరెక్ట్ లంచం లేకుండా డైరెక్ట్ మీ అకౌంట్లో పడ్డాయా? అన్ని సంక్షేమ పథకాలు నాకు డైరెక్ట్గా పడ్డాయి. సో ఈసారి గెలిపించుకుంటారా జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, బొత్స ఝాన్సీ గారు తెలుసా? బొత్స ఝాన్సీ గారు తెలుసు. ఒక చదువుకున్న వ్యక్తి కదా, ఈసారి అవకాశం ఇద్దాం అనుకున్నా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కమింగ్ టు వైజాగ్. సో విజయనగరానికి బొబ్బులికి చేశారు. ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్. సో ఈసారి ఎంపీగా టీడీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు, ఏఎస్ఆర్సీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. సో ఈసారి అవకాశం ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? బొత్స ఝాన్సీ గారికి ఇస్తున్నాం. ఎందుకంటే బొత్స ఝాన్సీ గారికి భరత్ గారికి పోలిస్తే భరత్ గారు స్టడీస్ ప్రకారం లోగా ఉన్నారు. షీఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే 2 PhDs 1 PhD అండ్ 1 PhD లా చేశారు. సో ఆవిడ వెల్ ఎడ్యుకేటెడ్. స్టూడెంట్స్ కోసం తెలుస్తుంది, ప్రతిదీ తెలుస్తుంది. సో ఎలా డెవలప్మెంట్ చేయాలని ఉంటుంది. వైజాగ్కి ఆవిడ పుట్టిన ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఉంటారనమాట. సో నేనైతే బొత్స ఝాన్సీ గారికి ఓటేద్దాం. ఆవిడ మన వైజాగ్ కోసం 30 టాపిక్స్ మీద పార్లమెంట్లో ఫైట్ చేశారు. సో నేనైతే వైజాగ్